తెలంగాణ చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన దేశంలోని ఒక చారిత్రాత్మక నిర్ణయమని బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన ఒక చారిత్రాత్మక అంశంగా పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే బలహీన వర్గాల జనాభా గణాంకాలపై చర్యలు చేపట్టడం ఆనందదాయకమని, ఈ సర్వే నివేదికకు పూర్తి చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రిమండలి అమల్లోకి తెచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 6 నవంబర్ 2024 సర్వే ప్రారంభించగా డిసెంబర్ 25, 2024 నాటికి పూర్తయిందని, 50 రోజుల సర్వే ముగిసిన సమయానికి మొత్తం కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 66,99,602గా తేలిందని, నగర ప్రాంతాలలో ఆ సంఖ్య 45,15,532గా ఉందని, మొత్తం 1,12,15,137 కుటుంబాలు అంటే 96.9% ఉందని, సరిగ్గా ఏడాది కాలంలో పూర్తి చేసిన నివేదిక ప్రజల ముందు ఉంచడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.25 ఉన్న బీసీలు, మైనార్టీలో బీసీలను కలుపుకుని 56.33గా ఉండడం బీసీలందరికీ సమాజంలో సముచితమైన గౌరవ స్థానం కల్పించాలని ఆలోచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలవకపోవడంతో అలాంటి తప్పిదం జరగకుండా సర్వే పగడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకున్నారని, అందుకు బీసీ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల్లో ఎన్నో వినతులు వచ్చిన బలహీన వర్గాలు, ఇతర కులాలు, ఉపకులాలకు సంబంధించి వివరాలు సేకరించబడలేదని, అందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వర్గీకరణ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడిన ఆనందదాయకమన్నారు. రాష్ట్రంలో ఎస్సీలను 3 గ్రూపులుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, షెడ్యూల్ కులాలలో సంఖ్యాపరంగా అధికంగా ఉన్న మాదిక ఉపకులాలు 9% రిజర్వేషన్లు ఖరారు చేసిందని, మాల ఉపకులాలకు 5%గా, అత్యంత వెనుకబడిన బుడగ జంగాలు తదితర కులాలకు 1% రిజర్వేషన్ కేటాయించిందని, ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులతో పాటు ఇతర మైనార్టీ వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉందని, దీనితో విద్య, ఉద్యోగం, రాజకీయం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లను స్వాగతిస్తున్నామని అన్నారు. బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ ఆనందాన్ని బీసీ సామాజిక వర్గంతో పంచుకునేందుకు ఆనందపడుతున్నానని శ్రీకాంత్ తెలిపారు.